హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు యాగంటి క్షేత్రానికి వచ్చాను. అది చూపిస్తాను. ఇప్పుడే ఎంటర్ అయ్యాము. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పైకి వెళ్ళాక చూపిస్తాను. నన్ను మోసం చేస్తుంటాడు అయ్యా. నేను కంప్లీట్ ఇచ్చే ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ టెంపుల్. బనగానపల్లె నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. బనగానపల్లె గుత్తి మధ్యలో ఉంది టెంపుల్ వచ్చేసి. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. అది వచ్చేసి మెయిన్ టెంపుల్ గోపురము. పైకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవాలి. తిరికాలకు అరగకున్నది ఏదో ఒకటి చేసి మా తర్వాత పైకి వచ్చేసాము. బట్ టెంపుల్ క్లోజ్లో ఉంది. 1 అవర్, ఇంకా 1.5 అవర్ తర్వాత ఓపెన్ చేస్తారంట. అంతలోపు పైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. అక్కడికి వెళ్తున్నాము. చూపిస్తాను. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలా. అది కొండల మధ్యలో ఉంది టెంపుల్.
స్టెప్స్ దగ్గరకు వచ్చాము. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాను. గుహలో ఉంది టెంపుల్. టెంపుల్లో తీయనియరు కదా, అందుకు తీయట్లేదు. బయటకు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఏముందో చూస్తాము. ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది. వెళ్తున్నాము. మీరు మెయిన్ గుడికి పోతారు కదా, అటు నుంచి అటు రావచ్చు. అటు నుంచి రావచ్చు మెయిన్ గుడిలో.
వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత హనుమాన్ టెంపుల్ తర్వాత ఇక్కడ వాటర్ ఉన్నాయి. చిన్న కోనేరు ఉన్నట్టుంది ఇక్కడ. స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది పైన. పైకి వెళ్తున్నాము ఇప్పుడు మేము. పైన స్వామి టెంపుల్ వచ్చేసి మునీశ్వర స్వామి అంట. మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాము టెంపుల్లో స్వామిని చూడడానికి. ఈ స్వామి కూడా గుహలోనే ఉన్నాడు. స్టెప్స్ ఎక్కి మధ్యలోకి వచ్చాము. మధ్యలో నుంచి కిందికి చూపిస్తున్నాను. అది మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అదే మెయిన్ టెంపుల్. సగం స్టెప్స్ వచ్చామని చెప్పే కదా, ఇప్పుడు ఇంకా లోపలికి పైకి ఉంది చూడండి, చూపిస్తున్నాను ఎంత లోపలికిందో. చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. పైకి ఎక్కుతున్నాము. ఇంకా స్టెప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో పైన. ఇప్పుడు దాకా మీకు పైకి వెళ్ళాక టెంపుల్ చూపించా కదా, అది వచ్చేసి ఒక ఋషి వచ్చేసి తపస్సు చేశాడంట ఇక్కడే. పైనుంచి మెయిన్ టెంపుల్ చూపిస్తున్నాను. దర్శనానికి ఓపెన్ చేశారు టెంపుల్, అంతా వెళ్తున్నారు.
వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి బయటికి వచ్చాక అటు సైడ్ చూపించా కదా, దానికి ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాము ఇప్పుడు ఏముందో చూడడానికి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇక్కడ స్టెప్స్ ఎక్కి ఇలా వచ్చాం కదా, ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి డైరెక్ట్ ఇలా రావడానికి. కిందికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను, ఇలా వెళ్ళిపోతాం కిందికి. స్టెప్స్ ఎక్కి లోపలికి వచ్చాం కదా, ఇది వచ్చేసి శంకర గుహ అంట. ఇక్కడ శివుడు ఉన్నాడు, శివలింగం ఉంది. శంకర గుహలో నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు మేము ఇటు సైడ్ నుంచి వచ్చానని చెప్పే కదా, ఇప్పుడు స్ట్రైట్గా స్టెప్స్ నుంచి వెళ్ళిపోతున్నాము కిందికి. ఇంకా నెక్స్ట్ మెయిన్ టెంపుల్లోకి వెళ్తాను. మెయిన్ టెంపుల్లో స్వామి వచ్చేసి ఉమామహేశ్వర స్వామి. ఇప్పుడు మేము టెంపుల్లోకి వెళ్తున్నాము, మెయిన్ టెంపుల్లోకి.
టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు నేను నందిని చూపిస్తాను. ఇదే నంది. ಅಂಗಡಿ ಗೊತ್ತಲ್ಲ ನೀನು ತೆಗಿಯೋದು ಬಾಗ್ಲು. ಅಯ್ಯೋ ತಿಕ್ಕಲು ಕೊಡು ಅಂಗಡಿ ತೆಂಗು
బాబాయ్ పిల్లలు మంచిగా 500 బాజీ కావాలి జంగల్ బాజీ ఈడ స్పెషల్ వచ్చేసి బసవన్న అనమాట. 90 సంవత్సరాల క్రితము 4 స్తంభాల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళంట. ఇప్పుడు 4 స్తంభాల చుట్టూ అసలు నడవని కొంచెం కూడా గ్యాప్ లేకుండా బసవన్న అంతకంత పెరిగాడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నంది పెరుగుతుందని ఇక్కడ అంతా బాగా నమ్ముతారు. పెరగడం కూడా చాలా పెద్దగా ఉంది నందీశ్వరుడు అయితే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు కూడా కాలజ్ఞానంలో అంతకంత పెరిగి రంకెలేస్తే అప్పుడు కలియుగాంతం అవుతుందని అంటారు ఇక్కడైతే. ఇది వచ్చేసి కోనేరు. ఇక్కడ నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి. నువ్వు రావు అన్నీ వస్తాయి ఆడ కూర్చుంటే నువ్వే రావు. ఇల్లు కట్టుకోవాలా మేము వచ్చేసి కోనేరు పైన ఉన్నాము ఇప్పుడు. ఇదేమో వాడకలో లేనట్టుంది, క్లోజ్ చేసేసారు. 10 years బ్యాక్ అయితే వాడుతున్నారు. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. అదే అన్నమాట ఆ వాటర్ ఫాల్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నందీశ్వరుడు అంతకంత పెరుగుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాకులు అనేవి ఉండవంట. అది రీజన్ ఎందుకంటే ఇక్కడ ఉండే ఋషి తపస్సు చేస్తున్నప్పుడు కాకులన్నీ వచ్చి డిస్టర్బ్ చేసినాయంట. అప్పుడు అతను శాపం ఇచ్చాడంట. అందుకు ఇక్కడ కాకులు అనేవి ఉండవంట. అన్ని బర్డ్స్ అయితే కనిపిస్తాయంట, కాకి అనేది కనిపించదంట ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఏముందో చూడనీకి వెళ్తున్నాము. ఏముందో చూపిస్తాను. ఇది కోనేరు అన్నమాట. కోనేరు ఉంది.